హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాస్ వంటిల్లు. ఈరోజు మనం 10 నిమిషాల రవ్వ లడ్డు తయారీ చూద్దామా. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు చక్కెర, 2 సమానమైన కొలతలలో ఉండాలి. ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, దంచిన ఇలాచి, వేయించిన జీడిపప్పు, కాంచిన పాలు. కడాయి పెట్టి ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కడాయిలో 1 కప్పు బొంబాయి రవ్వను వేసి బాగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 3 to 5 మినిట్స్ మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని 1 కప్పు చక్కెరను యాడ్ చేద్దాం. 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, దంచిన ఇలాచి వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. కాంచిన పాలను, కొంచెం వేడిగా ఉండాలి పాలు, చక్కెర కరగాలి కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకునేదాన్ని ఒక 3 మినిట్స్ మనము రెస్ట్ ఇద్దాం. చూడండి, అలాగా గట్టి పడుతుంది. మీకు ఇంకా కొంచెం లూజుగా అనిపిస్తే కొంచెం వేయించిన రవ్వను యాడ్ చేసుకోండి. చూడండి, అలాగా అయింది అంటే మన లడ్డూలు మనము రెడీ చేసుకోవచ్చు. అలాగా లడ్డూలను మనము తయారు చేసుకుందాం. ఈ రెసిపీ మనము 10 నిమిషాల్లోనే మనం రెడీ చేసుకోవచ్చు అండి. ఈ లడ్డూలు మనము 1 వారం వరకు మనం నిల్వ చేసుకోవచ్చు. అలా లడ్డూలు అన్నిటినీ తయారు చేసుకొని వేయించిన జీడిపప్పుతో మనము డెకరేట్ చేసుకుందాం. ఈ రెసిపీని కూడా మీరు ఇంట్లో ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.